ఈరోజు మన పోపులపెట్టెలో లక్ష్మి గారు ప్రకాశం జిల్లా నుండి కాల్ చేశారు. ఆవిడకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఆ గ్యాస్ ప్రాబ్లం కొరకని వాము వాడాను. నాకు దాని తర్వాత శరీరం అంతా పొక్కుల్లాగా ఎర్రగా దద్దుర్లలాగా కూడా వస్తుంది. మరి ఇది అలర్జీలాగా అనిపిస్తుంది, దీనికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. అయితే లక్ష్మి గారు మామూలుగానే గ్యాస్ ప్రాబ్లము, అసిడిటీ ఇవన్నీ ఉన్న వాళ్లకు అలర్జీ సిమ్టమ్స్ చాలాసార్లు డెవలప్ అవుతాయి చాలా కేసెస్లో. ఎందుకనంటే మనకు న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్ళవు ఫస్ట్ థింగ్. రెండవది వెళ్ళిన న్యూట్రియంట్స్ కూడా సరి అయిన పనితీరు లేకపోవడం వల్ల అలర్జీస్ బాడీలో రావడము, తర్వాత లివరు టాక్సిన్స్తో నిండిపోయి ఉండడం వల్ల కూడా అలర్జీస్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే బాడీ మొత్తము యాసిడిక్ కండిషన్లోకి వెళ్ళడం అంటారు దీన్ని. ఎప్పుడైతే బాడీ ఇలాంటి కండిషన్స్లో వెళ్తుందో దానికి బేసిక్ అంటే ఆల్కలైన్ మీడియం ఉన్నటువంటి ఆహారాన్ని యాడ్ చేయాలి. మంచిగా ఆల్కలైన్ ఉన్నటువంటి ఆహారం అని మనం చెప్పుకోదగ్గ వాటిల్లో మజ్జిగ. కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కానీ యాసిడిటీ కానీ ఎలాంటిదైనా, కడుపుకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా, అలర్జీకి సంబంధించిన అంటే చర్మం పైన వచ్చే అలర్జీలకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఖచ్చితంగా మీరు మజ్జిగను మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో వాము వల్ల పొక్కులని నేను చెప్పను, కానీ వాముకు కాస్త వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి మేబీ మీరు ఎక్కువ పాలలో కన్జ్యూమ్ చేసి ఉండవచ్చు. సో వేడి ఏ రూపకంగా బయటికి కనిపిస్తుంది అంటే చర్మం నుండి బయటికి రావాలి. వేడి ఎలా వస్తుంది? అది పొక్కుల రూపకంగానో లేకపోతే దద్దుర్ల రూపకంగానో వచ్చేస్తుంది. కాబట్టి దాని గురించి మీరు భయపడక్కర్లేదు. మామూలుగానే ఇలాంటి ప్రాబ్లంలో మీరు ఏం చేయొచ్చు, 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో రోజు ఉదయం, ఇది పరగడుపున మాత్రమే చేయాలి కాబట్టి రోజు 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 5 నుంచి 8 చుక్కల దాకా ఆముదం, వంట ఆముదాన్ని డ్రాప్స్ నేను చెప్పేది. సో 5 to 8 చుక్కల ఆముదాన్ని మీరు ఆ గోరువెచ్చని నీళ్ళల్లో యాడ్ చేసుకొని రోజు కన్జ్యూమ్ చేసినట్టయితే మీకు ఈ అలర్జీ సమస్యతో పాటు ఈ అన్నవాహిక కూడా క్లియర్గా అయ్యి మళ్ళీ యాసిడ్స్ రెగ్యులర్గా మంచిగా రిలీజ్ అవ్వడానికి ఇది చాలా బాగా తోడ్పడుతుంది. ఇది రెండింటికి కూడా మంచి రెమెడీ కాబట్టి తప్పక ఈ రెమెడీ ట్రై చేయండి. ఇదే కాకుండా గ్యాస్ సమస్య ఎప్పుడు వచ్చినా కూడా మనం ఏం చేయొచ్చు, ఇమ్మీడియట్ రిలీఫ్ పొందడానికి ధనియాలు, మనము 1 అర చెంచాడు ధనియాల్ని మనము 1/2 కప్పు నీళ్ళతోన మనం ఏం చేయాలి, డికాక్షన్, తేలికపాటి డికాక్షన్ అంటే టీ ఎలా పెట్టుకుంటాం అలాంటి డికాక్షన్ పెట్టుకొని 1/2 కప్పు కనుక మనం కన్జ్యూమ్ చేసినట్టయితే ఇమీడియట్గా లోపల ఉన్నటువంటి ఆ గ్యాస్ అంతా కూడా వెళ్ళిపోయి యాసిడ్స్ రిలీజ్ అయ్యి మంచిగా ఆహారం మంచిగా జీర్ణం అవడానికి ఇది చాలా బాగా తోడ్పడుతుంది.